నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ SR9 టీవీ తెలుగు. తిరుమలలో రాత్రి జరిగిన సంఘటన అత్యంత దురదృష్టకరము, విచారకరము, బాధాకరము. స్వామివారి భక్తులంతా కూడా ఈ సంఘటనను జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకనంటే తిరుపతి క్షేత్రంలో చరిత్రలో ఇటువంటి దుర్ఘటన ఎప్పుడు జరిగినట్టుగా వార్తలు ఎవరికీ తెలియవు. ఇప్పుడు జరగలేదని మనం భావిస్తున్నాం. మనకు తెలిసి ఎప్పుడు ఇటువంటి దురదృష్టకరమైనటువంటి సంఘటన ఈ స్థాయిలో, ఇంత భారీ స్థాయిలో జరగలేదు, ఎప్పుడు కూడా జరగలేదు. ఇలా జరగడానికి కారణం ఎవరు? భద్రతా వైఫల్యమే దీనికి కారణం. ఎందుకనంటే భక్తులు ముక్కోటి లాంటి పర్వదినం రోజున స్వామివారిని దర్శనం చేసుకోవడానికి ప్రతి సంవత్సరము లక్షలాది మంది భక్తులు వస్తారని అందరికీ తెలుసు. సామాన్యమైనటువంటి భక్తులకు తెలుసు, అక్కడ పాలక మండలికి తెలుసు, అక్కడ ఈవో గారికి తెలుసు, అక్కడ ఉన్నటువంటి ప్రతి తిరుమల తిరుపతి టీటీడీ బోర్డు ప్రతి ఉద్యోగికి తెలుసు. మరి అన్నీ తెలిసినప్పుడు, ఎంతమంది లక్షలాది మంది భక్తులు వస్తారని తెలిసినప్పుడు ఎటువంటి భద్రత తీసుకోవాలి, ఎటువంటి ఏర్పాట్లు చేయాలి? ఆ భద్రత ఎందుకు ఏర్పాటు చేయలేకపోయింది పాలక మండలి దగ్గర? అంత నిర్లక్ష్యం ఎందుకు వహించారు? అంటే పాలక మండలి అసలు ఎందుకు ఉంటుంది? స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వచ్చేటువంటి భక్తులందరికీ సక్రమంగా దర్శనం కలిగే విధంగా ఏర్పాట్లు చేయటమే పాలక మండలి యొక్క డ్యూటీ. మరి ఆ బాధ్యతలనే మీరు సక్రమంగా నిర్వర్తించలేనప్పుడు పాలక మండలి ఎందుకు? తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఎందుకు? ఎవరు బాధ్యతలు వహించాలి? ఇప్పుడు ఈ 7 మెంబర్స్ వరకు మరణించారని వార్తలు వస్తున్నాయి. తొక్కిసలాట గురయ్యి దీనికి ఈ సంఘటనకు బాధ్యతలు ఎవరు? టీటీడీ బోర్డు ఈవో గారా, లేదా టీటీడీ బోర్డు మొత్తం బోర్డు మెంబర్సా అక్కడ, లేదా టీటీడీ బోర్డు చైర్మన్ గారు నాయుడు గారు చేసినటువంటి కామెంట్ కూడా బాధాకరమే. ఆయన ముందుగానే ఏదో జరుగుతుందని ఆయనకు సమాచారం ఉందంట. మరి సమాచారం ఉన్నప్పుడు మీరు భద్రతా ఏర్పాట్లు చేయాలి కదా, మంచి ఏర్పాట్లు చేయాలి కదా. ఎందుకు చేయలేదు? అది మీరు నిర్లక్ష్యంగానే భావిస్తారు. అప్పుడు మీ మాటలను బట్టి మీరు నిర్లక్ష్యం వహించారని భావిస్తారు. ఇంకా ఏమంటున్నారు? ఇదంతా దైవ నిర్ణయం అంటున్నారు. దైవ నిర్ణయమే అయినప్పుడు మరి పాలక మండలి ఎందుకండి? ఇంకా ఆ దైవమే చూసుకుంటాడు, ఆ స్వామివారే చూసుకుంటాడు. తన భక్తులను కాపాడుకోవటము, భక్తులకు దర్శనం ఎలా ఇవ్వాలో ఆయనే చూసుకునేటప్పుడు మరి పాలక మండలి ఎందుకు? మీకోసం ఎంత ఖర్చు అవుతుంది ప్రతి నెల? స్వామివారి నిధుల నుంచి ఎంత ఖర్చు అవుతుంది? ఇదంతా దైవ నిర్ణయమే అయినప్పుడు మీరు ఇంకా పాలక మండలికి రిజైన్ చేసి బయటకు వచ్చేసేయండి. ఇది ముమ్మాటికి మీ నిర్లక్ష్యమే. దేశంలో ఉన్నటువంటి ప్రధాన ఆలయాల్లో పాలక మండలి అంతా వచ్చి తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తులు దర్శనానికి ఎటువంటి భద్రతా ఏర్పాట్లు చేసినాయి అన్నీ పరిశీలించుకుని అన్ని ఏర్పాట్లు ఆ విధంగా చేస్తారు. అటువంటిది మన తిరుమల తిరుపతి క్షేత్రంలోని ఇటువంటి దుర్ఘటన జరిగినప్పుడు ఇంకెక్కడ చెప్పాలి? ఎవరికి చెప్పాలి? ఏమని చెప్పాలి? దీనికి బాధ్యత ఎవరు వహించాలి? ఇప్పుడు పాలక మండలా, ఈవో గారా, చైర్మన్ గారా, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులా, లేదా కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు బాధ్యత వహించాలా? మన డిప్యూటీ ముఖ్యమంత్రి గారు ఒకసారి ఏం చేశారు? తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందని ఎక్కడో గుజరాత్లో టెస్టింగ్ చేసి తీసుకొస్తే దాని గురించి సనాతన ధర్మ పరిరక్షణ పవిత్రత కోసం దీక్ష చేశారు. ఇప్పుడు చేయండి సార్, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు చేయండి. ఇప్పుడు అపవిత్రమైంది తిరుమల తిరుపతి క్షేత్రం, ఇప్పుడు అపవిత్రమైంది. భక్తుల తొక్కిసలాట జరిగి 7 మంది ప్రాణాలు కోల్పోతే ఇప్పుడు ఆ క్షేత్రానికి అపవిత్రం జరిగింది. అపవిత్రం జరిగిన ఆ క్షేత్రానికి మళ్ళీ పవిత్రతను తీసుకురావడానికి ఇప్పుడు మీరు దీక్ష చేయండి. ఒక్కొక్కరు ప్రాణం కోసము 11 రోజులు చెప్పిన 7 × 11 ఎన్ని అయితే అన్ని 77 రోజులు దీక్ష చేయండి. అప్పుడు ప్రజలు మిమ్మల్ని గౌరవిస్తారు. ఎవరు దీనికి బాధ్యత? అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడైతే ఇటువంటి దుర్ఘటన జరిగితే ఆయన మతం ఎంటగట్టేసి విమర్శ చేసేస్తారు. ప్రతి చిన్న సామాన్య ప్రజల దగ్గర నుంచి మీడియా వరకు గోల చేసేస్తారు. ఇప్పుడు మరి ఎందుకు స్పందించట్లేదు? అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఒక విధంగా స్పందిస్తారు. ఆయన కాకుండా ఆ స్థానంలో ఏ ముఖ్యమంత్రి ఉన్నా
గోల గోల చేసేస్తారు. తిరుపతిలో ఒక ఆయన ఉంటారులేండి, భానుప్రకాష్ రెడ్డి గారు. మరి ఆయన ఏ విధంగా స్పందించారు ఇంతవరకు అయితే నేను చూడలేదు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒంటికాల మీద లేచేవాడు ఆయన. ఇప్పుడు ఏ విధంగా స్పందిస్తారో చూద్దాం. గోదావరి పుష్కరాల్లో కూడా అలాగే ఒకేసారి గేట్లు తెరవటం వల్ల అంతమంది చనిపోయారు, 10ల సంఖ్యలో మరణించారు. ఇప్పుడు కూడా తిరుమల క్షేత్రంలో గేట్లు తెరవటం వల్ల అంతమంది మరణించారు. అయితే భక్తులకు మనం చేసేటువంటి సూచన ఏంటంటే, ఒక్క తిరుపతి బోర్డునే బాధ్యతలుగా చేయకుండా మనం కూడా బాధ్యతగా ఉండవలసిన అవసరం ఉంది. భవిష్యత్తులో ముక్కోటి లాంటి పర్వదినం రోజున స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వెళ్ళాలనుకునే భక్తులంతా ముందుగా ఏర్పాట్లు చేసుకోండి, సక్రమంగా ఏర్పాట్లు చేసుకోండి. చేసుకున్న తర్వాత మీ వయసును దృష్టిలో పెట్టుకోండి, మీ శారీరక దృఢత్వాన్ని దృష్టిలో పెట్టుకోండి. అక్కడ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటే దూరంగా జరగండి. మొండిగా నిర్ణయాలు తీసుకుని ఇటువంటి ఇబ్బందులకు గురి కావద్దు. మనిషి యొక్క ప్రాణము చాలా విలువైంది. స్వామివారిని ఎప్పుడైనా మనం దర్శనం చేసుకోవచ్చు. వీలుంటే ముక్కోటి ఏకాదశి రోజున దర్శనం చేసుకుంటే మంచిదే. ఒకవేళ అటువంటి పరిస్థితులు మనకు లేనప్పుడు స్వామివారిని వేడుకోవడము ఎప్పుడైనా దర్శనం చేసుకోండి. అంతేగాని మొండిగా వెళ్ళి ఇటువంటి ఇబ్బందులకు మాత్రం గురి కావద్దని మరీ స్వామివారి భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నాం. మరిన్ని వార్తా విశ్లేషణలతో SR9 టీవీ తెలుగు.